నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే సీఎం ను కలిశారంటే ప్రస్తుత జంపింగుల సీజన్లో అదో బ్రేకింగ్ న్యూసే. కానీ తాను అభివృద్ధి పనుల గురించి మాట్లాడేందుకే కేసీఆర్ ను కలిశానని కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. మరి నిజంగానే కోమటిరెడ్డి అందుకే కలిశారా లేక స్వప్రయోజనాలేమైనా ఉన్నాయా? అసలు వీరిద్దరి భేటీలో ఏం జరిగింది? ఈ మధ్య ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు వరుసగా సీఎం క్యాంప్ ఆఫీస్ కు క్యూ కడుతున్నారు. కారణాలు ఏవైనా అలా కలిసిన ఎమ్మెల్యేల్లో కొందరు ఇప్పటికే అధికార పార్టీలోకి జంప్ అయిపోయారు. తాజాగా మరో ఎమ్మెల్యే తెలంగాణ సీఎం ను కలవడంతో త్వరలో గులాబీ తీర్థం పుచ్చేసుకుంటారనే ప్రచారం అప్పుడే మొదలైపోయింది. తాజాగా కేసీఆర్ ని కలిసింది కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన నేరుగా సీఎం ను కలవడం, సుమారు గంట సేపు మంత్రాలు జరపడంతో ఇక కోమటిరెడ్డి కూడా కారెక్కేస్తారేమో అన్న గుసగుసలు వినిపించాయి. కానీ అలాంటిదేమీ లేదని స్వయంగా కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. నల్లగొండ జిల్లాలో ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తి చేయాలని, పెండింగ్ లో ఉన్న మెడికల్ కళాశాలలను, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను పూర్తి చేయాలని కేసీఆర్ ను కోరేందుకే కలిశారని మీడియాకు చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ ను విమర్శించలేదు, అలాగని పొగడ్ను కూడా లేదు. పాలనలో కుదురుకోవడానికి టీఆర్ఎస్ సర్కార్కి ఇంకాస్త టైం ఇవ్వాలి, ఆ తర్వాతే విమర్శించాలన్నట్లుగా మాట్లాడారు కోమటిరెడ్డి. కోమటిరెడ్డి మనసులో ఏముందో కానీ బయటకు చెప్పిన కారణమైతే అదే. అంతేకాదు, సొంత పార్టీ కాంగ్రెస్ పైనే కోమటిరెడ్డి విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో విద్యుత్ సంక్షోభానికి మొదటి ముద్దాయి తెలుగుదేశం పార్టీ అయితే రెండో ముద్దాయి కాంగ్రెసేనని కోమటిరెడ్డి ఆరోపించడం, పీసీసీ చీఫ్ గా పొన్నాల లక్ష్మయ్య తెలంగాణకు చేసిందేమీ లేదనడం తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ పరిణామాలతో కాంగ్రెస్ నేతలు కాంగు తిన్నారు. ఓవైపు సమస్యలను ఎత్తి చూపుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై తాము పోరాటాలు చేస్తుంటే తమ పార్టీకే చెందిన ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ నేతలకు షాక్ ఇచ్చింది. దీంతో అసలేం జరుగుతోందని వారు ఆరా తీశారట. ఇంతకీ కోమటిరెడ్డి కేసీఆర్ ను ఎందుకు కలిశారు, ఏం మాట్లాడారని ఎంక్వైరీ చేస్తే అసలు విషయం బయటపడిందట. స్వప్రయోజనాల కోసమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ ను కలిశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తన సోదరుడు మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన మెడికల్ కాలేజీ పర్మిషన్ ఫైలు ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉంది. ఈ వ్యవహారంపై చర్చించేందుకే కోమటిరెడ్డి సీఎం దగ్గరకు వెళ్లారట. కోమటిరెడ్డి ఎందుకోసం వచ్చారో కేసీఆర్ కు ముందుగానే తెలిసిపోయిందంట. అయితే కోమటిరెడ్డి ఆ ప్రస్తావన తీసుకురాకముందే నల్లగొండ జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే మెడికల్ కాలేజీ గురించి కేసీఆర్ మాట్లాడినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ విజయవాడ రహదారిపై నార్కెట్పల్లి సమీపంలో ప్రభుత్వం మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్ ను ఏర్పాటు చేయాలనుకుంటోందని చెప్పారట. దానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అక్కడే ఉన్న ఉప ముఖ్యమంత్రి రాజయ్యకు సీఎం ఆదేశాలు జారీ చేయడంతో కోమటిరెడ్డి కంగు తినట్లు తెలుస్తోంది. సొంత మెడికల్ కాలేజీ పని మీద వెళితే ఊహించిన ట్విస్ట్ ఎదురవడంతో కోమటిరెడ్డి సైలెంట్ అయిపోయారని సమాచారం. వెళ్లిన ఎజెండా ఒకటైతే అది రివర్స్ అవడంతో అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి అన్నట్టుగా మారిపోయింది కోమటిరెడ్డి పరిస్థితి. సొంత మెడికల్ కాలేజీ పోయిందని బాధపడాలో, జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాలతో పాటు ఆసుపత్రి వస్తోందని సంతోషించాలో అన్న గందరగోళంలో పడిపోయారట కోమటిరెడ్డి. ఆ తర్వాత బయటకొచ్చి కేసీఆర్ కు మద్దతుగా 4 మాటలు మాట్లాడేసి వెళ్లిపోయారు. ఆయన ఎందుకలా మాట్లాడారో తెలియదు కానీ ఆ వ్యాఖ్యలు సొంత పార్టీలో దుమారం రేపుతున్నాయి.